కామారెడ్డి జిల్లా బీవీపేట మండలం యాడవరం గ్రామ సమీపంలోని గొబ్బురోని ఎల్లమ్మ దేవాలయం ప్రాంతంలో చిరుతపులి సంచరించడం కలకలం రేపింది. దేవాలయానికి వచ్చిన భక్తులకు చిరుత కనబడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత ఆనవాళ్లను సేకరించారు. చిరుతను చూసిన వాళ్లు వివరాలు తెలుసుకున్నారు. అయితే ప్రజలకు భద్రతపై స్పష్టమైన సూచనలు ఇవ్వకపోవడంతో స్థానికుల్లో ఆందోళన కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పరిసర మండలాల్లో చిరుతలు సంచరిస్తూ పశువులను చంపుతున్న ఘటనలు జరుగుతున్నాయని, వాటిని పట్టుకోవడంలో అటవీశాఖ నిర్లక్ష్యం చూపుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మొక్కం చేసి ఉన్నది అయితే అక్కడి నుంచి ఏమో బెదిరిస్తున్నట్టున్నది. ఇటు నుంచి ఎలాగ అటు మొక్కం చేసి ఉన్నది. నేను రొట్టె తిన్నా. మా అత్తమ్మ ఇట్లా అప్పటికే ఒకటి బావి వరకల్లా బస్సు వస్తుంది కదా, 2 గంటల బస్సు వస్తుంది. ఆ వరకే బస్సు వరకల్లానే 1:30 వరకల్లా మా అత్తమ్మ ఇట్లా వెళ్ళిపోయిండు. అంతకుముందు మళ్ళీ వేరే మా ఊరు వెళ్ళి మళ్ళీ వచ్చిండు, దండం పెట్టుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోయిండు. వాళ్ళు వెళ్ళిపోయినాక నేను ఇంకా సగం రొట్టె ఉన్నది కానీ తిని బేసిన తట్టలు పెట్టుకుని తిని అయితే అటు చెయ్యి కడుకుంటాను పోయే వరకల్లా ఇటు కనబడుతుంది. ఇటు కనబడే వరకల్లా ఏమో ఇటు కనబడుతుంది. ఏంది గిది ఇట్లుంది కానీ అని చూసే వరకల్లా మచ్చలు ఇట్లా చిన్నగా సన్న నల్ల మచ్చలు. ఇక అది ఎట్లా ఆయన చూసిన ఇక నాకు ఏం చేసినట్టు ఇది అదే ఇదే ఏంటని ఆయనతో దాన్ని తీసిన వీడియో. నాకు ఎక్కడికి కొత్త ఫోన్ అంటే మొన్న నాకు పెట్ట రాలేదు. మళ్ళీ మా బిడ్డలకి ఇట్లా చూపిస్తారు అన్నట్టు. ఇట్లా చూసినప్పుడు ఆయన వీడియో తీసి వెళ్ళి చూసే వరకల్లా అది ఇటు అటు చూస్తుంది కదా అని ఆయన చక్కగా ఆయనకి లోపలికి పోయింది. ఇక కొద్దిసేపు తీసిన. ఒకటే ఉందా? ఒకటి అటు మొక్కం చేసి ఉన్నది, ఇంకోటి ఇట్లా బెదిరించినట్టున్నది. దాన్ని బెదిరించే వరకల్లా ఇది ఇటు మొక్కం చేసే వరకల్లా ఇక నేను ఆయన లోపలికి కూరుకుతున్నా. నువ్వు చూసింది ఒకటేనా? నేను ఇక్కడ ఒకటి దాన్ని చూసిన. ఇట్లుందా? ఇట్లాంటిదా? అట్లా లేదు, అట్లా లేదు. గిన్నెల నా ఫోన్లు ఉన్నది అట్లా. నేను దూరం ఉన్న ఆడ కూర్చున్నది కూర్చుండి ఫోటో తీసుకుందాం.